భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీలలో ఈ రెండు జట్లు ఆడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ. దీనికి తగ్గట్లుగానే ఐసీసీ 2013 నుంచి ఇండియా పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా షెడ్యూల్ ని ఏర్పాటు చేస్తుంది. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2024 అంటే ఈ ఏడాది T20 వరల్డ్ కప్ కు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఆడనున్నారు. న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తొస్తాడు. పాకిస్తాన్ అంటేనే కోహ్లీ పూనకం వచ్చినట్లుగా ఆడతాడు. దాయాది దేశంపై కోహ్లీ 10 T20లో 81.33 సగటుతో 488 పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్ చివరిసారిగా 2022 T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో కోహ్లీపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో కోహ్లీని అవుట్ చేయడానికి తమ దగ్గర ప్లాన్ ఉందని బాబర్ అంటున్నాడు. ఒక జట్టుగా మేము మొత్తంగా 11 మంది ఆటగాళ్ల కోసం వ్యూహాలు అమలు చేస్తాం. న్యూయార్క్ లోని పరిస్థితుల గురించి మాకు పెద్దగా తెలియదు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మాకు తెలుసు. అతడిపై మిగతా వాళ్ళకంటే వేరే విధంగా ప్లాన్ సిద్ధం చేశాం అని లాహోర్ లోని గడాఫీ స్టేడియం నుంచి మీడియా సమావేశంలో బాబర్ ఆజం పేర్కొన్నాడు.